ఫ్రెండ్స్, ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ రోజుల్లో ఇంత సహజమైన సరళమైన పద్ధతిలో ధ్యానాన్ని మనకందరికీ బోధించారు పత్రిజీ. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. స్థిర సుఖ ఆసనంలో కూర్చుని మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానం. ఏ విధమైన ఆసనాలు లేవు. ఏ వయసు వారైనా ఈ ధ్యానాన్ని చాలా అద్భుతంగా మనం చేయొచ్చు. అనారోగ్యంతో ఉన్న మనుషులైనా ధ్యానాన్ని చాలా హాయిగా చక్కగా చేయవచ్చు. ఎటువంటి ఆసనాలు లేవు కాబట్టి ఎంతటి వృద్ధులైనా కూడా ధ్యానం చేయవచ్చు. ధ్యానం అంటే శ్వాసను గమనించడం మాత్రమే. ఎందరో మహాత్ములు, యోగులు ఈ విధానం ద్వారానే ఉన్నతమైన స్థితిని సాధించారు. మరి అలాంటి ధ్యానం మనమందరం చేయాలి. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. మన జన్మ లక్ష్యాలు తెలుసుకోవాలి. పిరమిడ్ శక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. ధ్యానంలో వచ్చే ధ్యాన అనుభవాల్ని అందరితో పంచుకోవాలి. ప్రతి మనిషి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందాలని పత్రిజీ కోరుకున్నారు. మరి అలాంటి ధ్యానాన్ని మనమందరం ఆచరిద్దాం. ఆ వాయునందన్ని లాగా మనం తయారవుతాం.